వెళ్ళిపోయాడు. ఎక్కడాని తమ్ముడు కనబడతలేదు అక్కయ్య. అడుగో నీ చిన్న తమ్ముడు శాస్త్రపాండవ మీద శాస్త్రి పడుకున్నాడు నువ్వే అంటున్నావు. ఒక్కసారి నీ బంగారు నోడుతో ఒక్కసారి తమ్ముడు నువ్వే కేకయ్యమ్మా. గోవిందమ్మ గోవిందా. అక్కయ్యా అరివేలు మంగంటే ఎవరక్కయ్యా? హలో తమ్ముడు, అరివేలు మంగంటే ఎవరు కొన్నారు తమ్ముడు? ఎవరక్కయ్యా? మన మేనమామ కూతురు నా కన్న కూతురుతో సమానం తమ్ముడు. మేనమామ కూతురు నీ కన్నా కూతురు సమానం అంటున్నా. అక్కయ్యా నాకు మంగ మహంగంటే అక్కయ్యా అలివేలు మంగాదేవి పిల్లని కారణం అంటావా? అక్కయ్యా నీ మాట మీద మంగానే గోవిందా. సోకు సరదాలు నువ్వు తింటానంటున్నావు. నాకు ముచ్చటగా 3 కోరికలు ఉన్నాయి. కోరుకోమంటావు త్వరగా? అలాగే కోరుకోరా పెళ్లి కావాలి పెళ్ళరికి మీద ఎండి పళ్ళు వస్తుంది, ఎండి సింపు వస్తుంది. నాకు తీసుకోవాలి. పెద్దసార్లు నువ్వు తీసుకునే సెన్సార్లు నాకు ఇస్తాడు కదా సినిమాని కాదు అక్కయ్య. ఏం చేసుకుంటారు అక్కయ్య నేను ఏదో చేసుకుంటా నాకు ఇస్తావేమో అక్కయ్య.
అలాగే తీసుకెళ్తాం అక్కయ్యా అది కాకుండా కొండలకు ఒక మెట్టి అందులో 51 మెట్టి తప్పించి మెట్టి నా పేరు నెట్టాలి ఎడతావక్కయ్యా పై మెట్లు తీసుకోవాలి తమ్ముడు అక్కయ్యా నా పొద్దక్కయ్యా కింద మెట్లు తీసుకోవాలి తమ్ముడు అక్కయ్యా ఎలా కావాలి తమ్ముడు అక్కయ్య మెట్టి తప్పించి మెట్టి నా పేరును పెట్టాలి అలాగే తీసుకోవాలి తమ్ముడు అక్కయ్య అది కాకుండా నేను అరివేలు మంగాదేవి నీ కూతురు అంటున్నావు నేను నెలలో 3 ముళ్ళు వేస్తాను 3 ముళ్ళు వేసిన తర్వాత అక్కయ్య ఈ పైన సంఖ్యలోకి 6 లక్షల కట్నం వస్తాను అక్కయ్య నాకు అందులో సగం ఆడపడుసు కట్నం మీద ఆశ కలుగుతున్నారు తమ్ముడు ఈ ఆడపడుసు కట్నం మీద ఆశ నువ్వు ఇస్తానంటే 6,000 మంగాదేవి పల్లెడతాను లేకపోతే వెళ్ళిపోతాను అక్కయ్య హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతాం అలాగే తీసుకోవాలి తమ్ముడు అక్కయ్య నీ నోట మానంటే నల్ల దత్తరాలైపోతాయి రాగి పట్టా మీద రాసివ్వాలి నా నోటి మాట మీద నమ్మకం లేదు అక్కయ్యా నీ నోటి మాట మీద నమ్మకం నాకు లేదంటే నీకు లక్షవారం పశు పూజలు అంట శుక్రవారం కుక్కల పూజలు అంట తెల్లవారితే ఆదివారం కోళ్ళు మేకలు వస్తా నీసు మాసాలు భోజేస్తాం మాట తప్పుతావు అక్కయ్యా ఆనాడు యథాప్రకారంగా ఏడుకొండవాడు పదివాడ దుర్గాంతల్లి చేత ఎకరాలు పంచుకుంటానంటే ఈ ఆనాడు రోజుని హైదరాబాద్ అనే గ్రామంలోని ఈ కుక్కడపల్లి అక్షరపోట్ లోని దుర్గాంతలు వచ్చింది కాబట్టి ఆనాడు కర్ణాటక పేరు పుట్టిన ఆడపడుచు కింద పసుపు కుంకుమ చీరా దగ్గరలో పెట్టి మాదిరిగా పదివాడ కుంకుమ దిగుతాం అదే మాదిరిగా నేను పుట్టిన ఆడపడుచు వస్తుంది కాబట్టి పసుపు కుంకుమ పెట్టి పుట్టిన ఆడపడుచు కింద పదివాడ కుంకుమ సాగనంపుతారని మరి మరి గోల్పేశ్వరం పోయిందా పోయిందా పరమేశ్వరి అమ్మవారు కూర్చోబెట్టాడు అందరూ కూడా రావే బంగారమా పుట్టినాడు బస్సు కొబ్బరికొట్ట మా కొబ్బరికించుకుని వందనాల తల్లు అమ్మదిగో మా అమ్మదిగో నిజంగా పాలు నీ బాబలేమమ్మా మా పట్టుకుని కుట్ట మా చేతితో పట్టుకుని కింద పట్టుకుంటా మా పట్టుకుని కొట్టు నీ పెదవాడకుండా యాకసనాలమ్మా నిన్న ఊళ్ళు దాటేసి వచ్చేనే ఎదురగా మమ్మల్ని చల్లగా చూడాలి సాగు
రాజులు రాజులు జరగమ్మ బంగారమా